హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీప్తి హాబీస్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాను. ఈ రెసిపీ తినడం వల్ల బరువు పెరుగుతామేమో అని సందేహం అక్కర్లేదండి. ఈ రెసిపీతో బరువేం పెరగరు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి రెసిపీ ఏంటి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్లోకి వాటర్ని తీసుకొని అందులోకి 150 గ్రాముల బొరుగులను యాడ్ చేయండి. ఈ బొరుగులని చేతితో బాగా కలుపుకుంటూ 3-4 నిమిషాల పాటు ఈ బొరుగులన్నీ కూడా నీళ్ళలో బాగా నానేలాగా చూసుకోండి. ఈ బొరుగులన్నీ కూడా సమానంగా నానితేనే బాగుంటుందండి. కొన్ని క్రిస్పీగా, కొన్ని మెత్తగా ఉంటే అంత బాగుండదు. ఇలా బొరుగులన్నీ కూడా బాగా నానిన తర్వాత ఈ వాటర్ని పిండేసి వేరొక గిన్నెలోకి వీటిని యాడ్ చేసుకోండి. ఇలా బొరుగులన్నింటినీ కూడా వాటర్ తీసేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్రని, 1 టీ స్పూన్ ఆవాలని, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇలా పోపు దినుసులు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇందులోకి 1/2 కప్పు వరకు పల్లీలను యాడ్ చేస్తున్నానండి. ఈ పల్లీలు మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. పల్లీలను యాడ్ చేసిన తర్వాత 2 నుంచి 3 నిమిషాల పాటు పల్లీలను ఆయిల్లో బాగా వేగనివ్వండి. ఇలా వేగితేనే బాగుంటాయి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు కరివేపాకు, పచ్చిమిర్చి, పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకుంటున్నాను. కావాలి అనుకుంటే మనం తడిపి పెట్టిన బొరుగులలో కూడా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టిన బొరుగులను యాడ్ చేసుకుందాం. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు మనం వేసిన ఈ తాలింపు అంతా కూడా బొరుగులకి బాగా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయ నుంచి తీసిన రసాన్ని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది. చాలా తొందరగా ప్రిపేర్ చేయొచ్చు. ఈవెన్ వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చాలా తేలిగ్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేస్తే ఎలా వచ్చిందన్నది కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి హాబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం దీప్తి హాబీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.